నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈరోజు ఎల్డర్స్‌కి 50 ఏళ్ళకి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా చేసుకోవాలి చైర్‌లోనే కూర్చొని చూపిస్తాను చూడండి. మీరు వాకింగ్ కూడా ఎలా చేయాలంటే, ఇప్పుడు ఒకేసారి గంటలు గంటలు అంటే ఏం హెల్త్ ప్రాబ్లమ్ లేదు. మీరు మంచిగా ఉన్నారంటే 100% రెగ్యులర్ యోగా హాఫ్ అన్ అవర్ తీసుకోండి. ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి. నార్మల్ రెగ్యులర్ వే ఆఫ్ వాకింగ్ 1 అవర్ కంపల్సరీ ఉండేలా చేయండి. అయన్నిటితో పాటు ఇట్లాంటివి ప్రాక్టీస్ చేయండి. లేదు మీరు చాతనవ్వట్లేదు. కొంచెం ఎక్కువ ఏజ్‌లో ఉన్నారు. 70 క్రాస్ అయిపోయారు. లేదు కొంచెం అంత వాకింగ్స్ కానీ, యోగా కానీ అన్ని రకాల ఆసనాలు చేయలేననుకుంటే ఇవి చేయి. మీరు 60 అబోవ్, 50 అబోవ్ ఉంటే మాత్రం ఇవన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు. మిగతాయి చేస్తున్న ఇవన్నీ చేసుకుంటా ఉండండి. ఉన్న దగ్గరే మీకు మంచిగా ఉంటది రిజల్ట్ కూడా. సో, స్లోగా ఫస్ట్ చాలా స్లోగా కాలుతో స్టార్ట్ చేద్దాం. స్లోలీ టోస్ అప్ అండ్ చాలా స్లోలీ డౌన్. మళ్ళీ టోస్ డౌన్. టోస్ డౌన్. ఇదొక 5-10 రౌండ్స్ తీసుకోండి. 10 రౌండ్స్ తీసుకోండి. ఎందుకంటే ఇది బాగా రిలాక్సింగ్ ఉంటది. చాలా మంచిది. స్లోలీ సెంటర్. ఇప్పుడు స్లోగా ఇలా తీసుకోండి. మడమల మీద. స్లోలీ సెంటర్. మళ్ళీ స్లోలీ బ్యాక్. 10 రౌండ్స్. ఇది కూడా అంతే స్లోగా. ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకొని లిఫ్టింగ్ తీసుకోండి. రైట్ లెగ్ అప్. సెంటర్. స్పైన్ ఒక్కటి స్ట్రెయిట్ ఉండేలాగా చూసుకొని వెనకాల ఆనించుకున్నా సరే, ఇప్పుడు మీరు కంఫర్టబుల్‌గా కూర్చున్నా సరే, కానీ కొంచెం స్పైన్ ఒక్కటి స్ట్రెయిట్ ఉండేలా చూసుకోండి. రైట్ లెగ్ స్ట్రెయిట్, లెఫ్ట్ లెగ్ స్ట్రెయిట్. ఇది నీ స్ట్రెంథెన్ చేయడానికి కాఫ్ మజిల్స్ దగ్గర మంచిగా స్ట్రెచింగ్ వస్తది కదా మనకి. చాలా మంచిది. సో, ఇదంతా కూడా ఒక 5 రౌండ్స్, 10 రౌండ్స్ తీసుకోండి. ఇప్పుడు స్లోలీ చేతులు ఫార్వర్డ్ తీసుకొని, స్లోలీ అప్ అండ్ డౌన్ తీసుకోండి. ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. మరీ మొత్తం ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువ అవుతూ ఉంటది జాయింట్స్‌లో. లేకపోతే అసలు కదలడం లేక బాగా జాయింట్ పెయిన్స్, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు అన్ని రకాల పెయిన్స్ వస్తా ఉంటాయి. హ్మ్. స్లోగా సెంటర్. స్లోలీ రొటేషన్స్ తీసుకోండి. స్లోలీ రివర్స్ డైరెక్షన్. స్లోలీ సెంటర్ తీసుకోండి. స్లోలీ రిలాక్స్. చాలా స్లోగా సైడ్ 1 సెంటర్. 2 సెంటర్. వెరీ జెంటిల్ తీసుకోండి. 3 సెంటర్. 4 స్లోగా సెంటర్. మీకు ఇట్లా బ్యాలెన్స్ నిలవట్లేదు అనుకుంటే ఇది అవాయిడ్ చేసినా ఓకే. ఇప్పుడు ఇంటర్లాక్ తీసుకొని హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని చాలా స్లోగా ఫార్వర్డ్. అండ్ వెరీ స్లోలీ బ్యాక్. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ స్లోలీ ఫార్వర్డ్. మళ్ళీ స్లోలీ బ్యాక్. మీకు ఇట్లా బ్యాలెన్స్ నిలవట్లేదు అనుకుంటే ఇక్కడ హోల్డ్ చేసుకొని స్లోలీ చైర్‌ని హోల్డ్ చేసుకోండి. స్లోగా సెంటర్. మళ్ళీ వెరీ స్లోగా పైకి రండి. మళ్ళీ ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ ఫార్వర్డ్. ఇది కూడా ఒక 10-20 రౌండ్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత స్లోలీ హ్యాండ్స్ అప్ తీసుకొని స్లోలీ స్టార్ట్. 1 2 3 4 స్లోలీ 5. ఇప్పుడు స్లోలీ సైడ్. 1 తర్వాత ఆసన్ అండ్ ఓపెన్. 2 స్ట్రెచ్. 3 స్ట్రెచ్. 4 స్ట్రెచ్. స్లోలీ 5 అండ్ నమస్కార్ స్ట్రెచ్. రిలాక్స్. రిలాక్స్ యువర్ షోల్డర్స్. ఇప్పుడు స్లోలీ ఇంటర్లాక్ హ్యాండ్స్ అప్ తీసుకొని చాలా స్లోగా టు యువర్ లెఫ్ట్ ఇన్‌హేల్. ఇంతే సరిపోతుంది. ఎక్స్‌హేల్ సెంటర్. మళ్ళీ ఇన్‌హేల్ టు రైట్. ఎక్స్‌హేల్ సెంటర్. ఇన్‌హేల్ టు లెఫ్ట్. వెరీ స్లోలీ. ఇబ్బంది పెట్టుకోవద్దు బాడీని అస్సలే. ఎక్స్‌హేల్ సెంటర్. కంప్లీట్ రిలాక్స్ తీసుకోండి. కంప్లీట్ రిలాక్స్. అగైన్ షోల్డర్స్ రిలీజ్. షోల్డర్స్ రిలీజ్. రిలాక్స్ తీసుకోండి. వెరీ స్లోలీ నెక్ అప్. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ స్లోలీ chin to the chest. స్లోగా రొటేషన్స్. స్లోలీ రివర్స్ డైరెక్షన్. చాలా స్లో ఉండాలి ఇది. అండ్ స్లోలీ సెంటర్. ఇప్పుడు కొంచెం ఫార్వర్డ్ తీసుకోండి. స్లోలీ హ్యాండ్స్ అప్. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ బెండ్ ఫార్వర్డ్. మీరు చూసుకోండి ఏదైతే చేయలేని అనిపిస్తుందో అది అవాయిడ్ చేయండి. చేయగలిగి యాక్టివ్‌గా ఉన్న వాళ్ళు ఇవన్నీ చేసుకోవచ్చు. ఇన్‌హేల్.
exhale, slowly bend forward. మళ్ళీ ఇన్హేల్ పైకి, exhale, slowly bend forward. Two more rounds, just inhale, exhale, forward. One last round, inhale up, exhale, slowly forward. And slowly center, relax. Slowly center. Interlock, hands backside. Hands backside, తీసుకోండి. Very good. Slowly forward and back stretch తీసుకోండి. హాయిగా అనిపించాలి, మనకి ఏది కూడా ఇబ్బంది అనిపించకూడదు. మళ్ళీ స్లోలీ బ్యాక్, మళ్ళీ స్లోలీ, ఎందుకంటే మరీ మూమెంట్ లేకపోతే బాడీలో ఆ టైట్నెస్ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ మంచిగా అనిపించదు, మన బాడీకైనా మంచిది కాదు, మనకైనా మంచిది కాదు. సో జస్ట్ కూర్చున్న దగ్గరే చిన్న చిన్న స్ట్రెచెస్ తీసుకుంటూ ఉండండి. కూర్చున్న దగ్గరే ప్రాణాయామం మీరు రోజుకి 2-3 సార్లైనా చేసుకోవచ్చు. చేసుకోండి, చాలా చాలా మంచిది కూడా. మీరు సపోర్ట్ తీసుకున్నా సరే, స్ట్రైట్ కూర్చోగలిగితే స్ట్రైట్గా ముందుకు కూర్చున్నా సరే. లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర తీసుకొని రైట్ నాస్ట్రిల్ క్లోజ్, ఇన్హేల్ లెఫ్ట్, క్లోజ్, ఎక్స్హేల్ రైట్, మళ్ళీ ఇన్హేల్ రైట్, క్లోజ్, ఎక్స్హేల్ లెఫ్ట్. ఇది ఒక 10 to 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. అంటే కంటిన్యూస్లీ 5 minutes కూడా తీసుకోవచ్చు. మార్నింగ్ తప్పకుండా చేసుకోండి, లేచాక నైట్ పడుకునే ముందు కూడా చేసుకోండి. అండ్ ముద్రాస్ చేసుకోండి, ప్రాణముద్ర చేసుకోండి. మనకి జాయింట్స్కి మంచిది, ఇమ్యూనిటీ పెంచడానికి మంచిది. లాస్ట్ 2 fingers ఇది. స్లోలీ అప్, ఒక 5 to 10 minutes. మీకు గుర్తొచ్చిన ప్రతిసారి మీరు జస్ట్ నార్మల్ కూర్చున్నప్పుడు కూడా ఈ పోస్చర్ పెట్టుకొని కూర్చోవచ్చు. మీరు ఓం చాంటింగ్ తీసుకోవచ్చు, ఓం నమః శివాయ చాంటింగ్ తీసుకోవచ్చు. అంటే ఓం ఓం, ఇలా మీ మైండ్కి మంచిది, మీ బాడీకి చాలా చాలా మంచిది. సో చూసారు కదా, ఇవన్నీ చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అది అవాయిడ్ చేసేసేయండి. ప్రాణాయామం మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి, మీకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ముద్రాస్ ప్రాక్టీస్ చేసుకోండి. మీ పేరెంట్స్కి, మీ గ్రాండ్ పేరెంట్స్కి రీల్ షేర్ చేయండి, జాగ్రత్తగా వాళ్ళతో చేపించండి. ఓం నమః శివాయ.